ఒకటవ తారీఖున మనకు జూలై 1వ తారీఖున 90% పెన్షన్ల పంపిణీ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జూలై 1వ తేదీన 90% పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ గారు అయితే కలెక్టర్లకు ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఆయన వీడియో కాల్ నిర్వహించారు. జూలై 1న 65,18,496 మందికి గాను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయాలని, దీనికి సంబంధించి 4,399 కోట్లు విడుదల చేశారన్నమాట. ఈయన పెన్షన్ల పంపిణీ నిమిత్తం గత ప్రభుత్వ విభాగాల సేవలను ఇక్కడ వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, సోమవారం ఉదయం 6 గంటల కల్లా పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలని, జూలై 1న 90%కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా, అంటే ఈరోజు రాత్రిలోగా అయితే తీసుకోవాలని చెప్పారన్నమాట. ఏ బ్యాంకులోనైనా డబ్బులు శనివారం రాత్రి కల్లా ఇవ్వలేకుంటే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి సంబంధిత పింఛన్ల పంపిణీ అందజేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఈరోజు ఆల్రెడీ పెన్షన్ డబ్బులు తీసుకోకపోతే ఆదివారం కూడా బ్యాంకులు అయితే ఓపెన్ చేసి వీరికి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వాలి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఎక్కడా కూడా తగ్గేదైతే లేదు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.